అలాగే హెయిర్ కూడా నేను బట్టతలకు కూడా జుట్టు మొలిపిస్తాను. అదెలా సాధ్యం? అసలే బట్టతలలో ఎక్కువైపోయినాయి బయట. అది ఓన్లీ పంచకర్మతోటి. పంచకర్మలోనే సాధ్యం. ఓకే. సో పంచకర్మ అంటే 5 ట్రీట్మెంట్స్ మెయిన్గా. వమనం, విరేచనం, వస్తికర్మ, నస్యకర్మ, రక్తమోక్షణ అని 5 ట్రీట్మెంట్స్. అవి ఒక ప్యాకేజ్ లాగా అయితే అన్నీ చేస్తాం అందరికీ. అలా కాకుండా డిసీజ్ వైజ్గా అయితే కనుక ఏ డిసీజ్ వాళ్ళకి ఏ ట్రీట్మెంట్స్ అయితే కరెక్ట్గా సూట్ అవుతాయి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ స్ట్రెస్ రిసీవింగ్ యాటిట్యూడ్ని బట్టి, సైకలాజికల్ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా అసెస్ చేసుకుని దాని ప్రకారంగా ఈ కోర్స్ 5 days, దీని తర్వాత ఒక 5 days రెస్ట్, మళ్ళీ తర్వాత 7 days రావాలి, ఇట్లా ఒక ప్యాకేజీలో చెప్పేస్తాం. సో దానికి వాళ్ళు సెట్ అయితేనే, మైండ్ సెట్ అయితేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అంటే పాత రోజుల్లో అయితే ఎలా ఉన్నా చేసేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు, అంత సెలెక్టివ్ కేసెస్ చేస్తున్నాను. వాళ్ళు కేసు టేకప్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాల్సిందే. అలా నేను వాళ్ళు 100% ఎఫర్ట్స్ తోటి నా దగ్గరికి వస్తే నేను 200% ఎఫర్ట్స్ తోటి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలను. వాళ్ళు ఇవాళ రూపాయి ఇవ్వడానికి ఆలోచించి రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అంటే ఇంకా వాళ్ళు తగ్గదు. నేను వదిలేసుకోండి అని చెప్పేస్తున్నాను. ఇదివరకు చెప్పేదాన్ని కాదు, లోపల అనుకుని బాధపడేదాన్ని. ఇప్పుడు అన్నీ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాను. మీరు డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి, మీ జబ్బులు కూడా మీ దగ్గరే ఉంటాయి అని చెప్పేస్తున్నాను. ఇంకా మ్యామ్, మరి బట్టతల సమస్య అయితే గట్టిగానే ఉంది. ఈ ట్రీట్మెంట్ మీరు మొదలుపెట్టిన తర్వాత ఎన్నాళ్ళు పడుతుంది అది హెయిర్ మళ్ళీ గ్రో అవ్వడానికి? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఏంటంటే 15 days అని చెప్తాను పేషెంట్స్కి, కానీ నా దగ్గర 12th day హెయిర్ వచ్చేస్తుంది. ఏంటి మేడం అంటే ఏజ్ మిరాకిల్ విషయాలు చెప్తున్నారు. చాలా ఇప్పుడు హెయిర్ మీదే నేను పెద్ద క్లినిక్స్ ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్గా పెద్ద అంటే ఒక పెద్ద రీసెర్చ్ యూనిట్లా పెట్టి, అంటే నా ఏజ్ ఇప్పుడు 61 years కంప్లీట్ అయింది, 62 రన్నింగ్. ఈ ఏజ్లో హాయిగా రిటైర్మెంట్ తీసుకోమని మా అబ్బాయి ఇంట్లో వాళ్ళు గొడవ. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, చాలా టెన్షన్ తీసుకున్నావు, నీ ఆరోగ్యాన్ని, నీ ఆనందాన్ని త్యాగం చేసి ఈ స్టేజ్కి వచ్చావు, ఇంకా చాలా అంటే ఈ స్టేజ్లో ఆపేస్తే ఇంకా దానికి అర్థం లేదు కదా. నేను అంతా బడ్డింగ్ స్టేజ్లో చాలా హార్డ్ వర్క్ చేసాను ఫౌండేషన్కి.